సాక్షి దినపత్రికకు టీడీపీకి ఎంత వైరం ఉందో అందరికీ తెలిసిందే. టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయాలు పత్రికాముఖంగా తలబడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఎవరి అనుకూల మీడియాతో వారు ప్రత్యర్థులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే పలు ఆరోపణలు, విమర్శలు పత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కి దర్శనమిస్తుంటాయి. అలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన విదేశీ స్నేహితులైన అమ్మాయిలతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు సాక్షి దినపత్రిక ద్వారా గతంలో బహిర్గతమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మరోసారి స్పందించారు లోకేష్. అనంతపురం శివారులోని పీవీకేకే ఇంజనీరింగ్ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఓ విద్యార్థి ఇదే ప్రశ్నను లేవనెత్తుతూ లోకేష్ను ప్రశ్నించాడు. మీరు విదేశీ అమ్మాయిలతో తిరిగారనే ప్రచారం జరుగుతుంది, ఇది ఎంతవరకు నిజం అని సునీల్ అనే ఓ విద్యార్థి లోకేష్ను ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ సెల్ఫీలు దిగడం తప్ప అని బదులిచ్చారు. ఇక సన్నిహితంగా మెలగడం గురించి పరోక్షంగా స్పందిస్తూ సెల్ఫీలు దిగేటప్పుడు రకరకాల ఫోజులు ఇస్తుంటాం, నేను అదే చేశాను అని చెప్పారు. స్టాన్ఫర్డ్ నుండి వచ్చిన స్నేహితులతో గడిపేందుకు 2006వ సంవత్సరంలో వారితో కలిసి దేశమంతా తిరిగానని లోకేష్ తెలిపారు. ఆ సందర్భంగా దాదాపు 500-600 ఫోటోలు దిగుంటానని, సాక్షిలో వచ్చినవి కేవలం 3 ఫోటోలేనని లోకేష్ పేర్కొన్నారు. సాక్షి పత్రిక అవాస్తవాలను ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. మీరెప్పుడు సీఎం అవుతారని మరో విద్యార్థి ఆసక్తికర ప్రశ్నను లేవనెత్తగా, మరో 5-6 సార్లు చంద్రబాబే రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని చెప్పుకొచ్చారు లోకేష్. బాబుకు అండగా ఉంటారో, జగన్ వెనక నిలబడతారో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.